భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలమవుతోంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, టెన్కాసి, తూత్తుకుడి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 4 చనిపోయినట్లు తెలుస్తోంది. 4 జిల్లాల్లో 7,500 మందిని ఇప్పటికే రిలీఫ్ క్యాంపులకు తరలించారు. సహాయక చర్యల కోసం స్టాలిన్ సర్కారు ఆర్మీ సహాయం కోరింది. తూత్తుకుడి జిల్లాలో కాయిల్పట్టినం ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేశారు. కొమెరిన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన తుపాను పొరుగు ప్రాంతాలకు విస్తరిస్తోందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కన్యాకుమారి, టెన్కాసి 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. అన్నా యూనివర్సిటీ పరీక్షలు కూడా వాయిదా వేశారు. తిరునెల్వేలి జిల్లా కరుప్పంతరై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైన తలదాచుకుంటున్నారు. మిచంగ్ తుపాను ప్రభావంతో మొన్నటిదాకా చెన్నై నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, టెన్కాసి జిల్లాలకు మంగళవారం వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణ మండల అధికారి బాలచంద్రన్ ప్రకటించారు. కన్యాకుమారి పరిసర సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా గత 2 రోజులుగా దక్షిణాది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయని తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. తమిళనాడు భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ దాని సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాల కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.